ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు వరద ముంపు ప్రాంతాల్లో 3వ రోజు 4 గంటల పాటు నిర్విరామంగా పర్యటించారు. వాహనాలు వెళ్లలేని ప్రాంతాలకు జేసీబీల్లో బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి కష్టాలు తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో అందుతున్న సహాయాన్ని పర్యవేక్షించి ప్రజలకు ధైర్యం చెప్పారు. మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా దాదాపు 22 కిలోమీటర్ల మేర జేసీబీపైనే సీఎం ప్రయాణం సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు 3వ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి దాదాపు 4:30 గంటలు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. కార్లు వెళ్లే అవకాశం లేని చోట కాన్వాయ్ను పక్కన పెట్టి భవానీపురం నుండి సీతారాం సెంటర్, కబేలా సెంటర్, జక్కంపూడి, వాంబే కాలనీ, అంబాపురం, కండ్రిక, నున్న, ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో దాదాపు 22 కిలోమీటర్లు జేసీబీపైనే సీఎం పర్యటన సాగింది. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే ముంపులో ఉన్న బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి వారికి అందుతున్న సాయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వారి ఆవేదన, బాధను విని ధైర్యం చెప్పిన చంద్రబాబు ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తొలుత భవానీపురం వెళ్లిన చంద్రబాబు అక్కడ బాధితులతో మాట్లాడారు. తమకు సాయం చేరిందని, ఇప్పుడు కాస్త వరద తగ్గడంతో సాంతన చేకూరిందని ఆ ప్రాంత ప్రజలు చెప్పారు. సీతారా సెంటర్ నుంచి కార్లు వెళ్లలేని పరిస్థితుల్లో కాన్వాయ్ పక్కన పెట్టి జేసీబీ ఎక్కి ముందుకు కదిలారు. దారి పొడవునా బాధితులతో మాట్లాడారు. అదే జేసీబీపై జక్కంపూడి వెళ్లి అక్కడ బాధితులను కలిసి ప్రజలకు అందుతున్న వరద సాయంపై తెలుసుకున్నారు. అనంతరం వాంబే కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, నున్న, కండ్రిక, ఇన్నర్ రింగ్ రోడ్డుకు వచ్చి అక్కడి నుంచి తన కాన్వాయ్ కారు ఎక్కి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ 4:30 గంటల పర్యటనలో ఎక్కడికక్కడ అధికారులకు ఆదేశాలు, సూచనలు ఇస్తూ ముందుకు సాగారు. సీఎంతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్ కూడా పర్యటించారు. వరద కారణంగా ఇతర వాహనాలు వెళ్లే అవకాశం లేకపోవడంతో సీఎం సెక్యూరిటీలో కొంతమంది సిబ్బంది మాత్రమే ముఖ్యమంత్రితో వెళ్లగలిగారు. చాలా అబ్జర్వేషన్స్ అన్ని మేము డిస్కస్ చేశాం. రేపు మెడికల్ క్యాంప్స్ కూడా ప్రారంభమవుతున్నాయి. ఎక్కడికక్కడ మెడికల్ క్యాంప్స్ అని పెట్టడం, అదే మరిగా నీళ్లు కూడా ఈరోజు నాకు చాలా దగ్గర నీళ్లు కంప్లైంట్స్ వచ్చాయి. దానిపైన ఇంకా ఎక్కువ బాటిల్స్ ఎన్ని వీలైతే అన్ని బాటిల్స్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. ఆ వాటర్ కూడా సప్లై చేస్తాం. రెండోది, రేపు ఒక 180 ట్యాంకర్స్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ నీళ్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం. రేపు సాయంత్రానికి అన్ని కూడా వాటర్ స్కీమ్స్ అన్ని కూడా రెడీ అవుతాయి. మెట్రో వాటర్ వర్క్స్ అంతా కూడా రెడీ అవుతాయి. కానీ ఆ నీళ్లు ఇమీడియట్గా తాగడానికి పనికిరావు. 2-3 రోజులు పడుతుంది, కొన్ని రోజులు పడుతుంది. ఆ వాటర్ని అంతా కూడా గైడ్ లైన్స్ ఇచ్చి స్నానానికి కానీ వాడుకుంటూ తర్వాత ఏ విధంగా ఎప్పుడు వాడచ్చో దానికి కూడా గైడెన్స్ ఇస్తాం. అదే మరి పవర్ స్టేషన్స్ అన్ని కూడా ఎన్ని వీలైతే అని చేస్తూ రేపు కానీ ఎల్లుండికి కానీ చివరి వరకు కరెంట్ ఇచ్చేదానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఎక్కడైతే నీళ్లు పవర్ స్టేషన్లో, సబ్ స్టేషన్లో కానీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉంటే షార్ట్ సర్క్యూట్ కానీ షాక్ కొట్టే పరిస్థితి వస్తుంది. అలాంటివన్నీ కూడా ప్రికాషన్ తీసుకుని ఇమ్మీడియట్గా రెస్టోర్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు కూడా తొందరపడాల్సిన పని లేదు. అందరికీ న్యాయం చేస్తాం. ఇప్పటికే మీరు చూశారు, 3వ రోజు చరిత్రలో ఇంత పెద్ద విపత్తు ఎప్పుడు రాలేదు. కానీ ఆ విపత్తును ఆదుకోవడం కూడా ఎంత సమర్థవంతంగా చేసామో మీరు చూశారు. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా మీరు చూస్తే ఒక 4:30-5 గంటలు ప్రొక్లైన్లో వెళ్ళానంటే నాకు వాస్తవ పరిస్థితులు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికి పోవాలంటే వేరే మార్గం లేదు. నేను హెలికాప్టర్లు వెళ్ళొచ్చు, కానీ హెలికాప్టర్లు వెళితే పైన చూసేదానికి అవకాశం ఉంటుంది. డెప్త్కి పోలేం. డెప్త్కి పోవాలంటే ప్రజలతో ఇంటరాక్ట్ అయితే తప్ప సాధ్యం కాదు. అందుకని రోడ్డు మీద వచ్చి నేను చూశాను. రిమోట్ ఏరియాస్కి ఎవ్వరూ పోలేని ప్లేసెస్ కూడా వెళ్ళాను ఈరోజు. అవన్నీ కూడా స్టడీ చేశాను. ఆ విషయాలన్నీ మా వాళ్ళతో షేర్ చేసుకున్నాను. మా వాళ్ళు కూడా చాలా వరకు ఆల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం గ్యారప్ అయ్యారు. రేపు ఎల్లుండో మీకు చాలా వరకు నార్మల్సీ తేవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఖరి వల్లే ప్రస్తుతం విజయవాడకు వరద ముంపు వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. బుడమేరును పూర్తి చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, చిన్న చిన్న నీటి ప్రాజెక్టులను పూర్తి చేయలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వాన్ని విమర్శించే సమయం కాదని, బాధితులను రక్షించాలన్నారు. విపత్తు సమయంలో నిందల కంటే ప్రజాసేవకు ముందుకు రావాలని పవన్ అన్నారు.
గత ప్రభుత్వ వైఖరి వల్లే విజయవాడ నగరంలో వరద కష్టాలు వచ్చాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. విపత్తు నిర్వహణ కమిషన్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఆయన పరిశీలించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ వరద ప్రాంతంలో పర్యటించాలనుకున్నా కానీ తన వల్ల సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలగకూడదని భావించి పర్యటించలేదని అన్నారు. తన పర్యటన సహాయపడేలా ఉండాలే తప్ప అదనపు భారం కాకూడదన్నారు. తాను రాలేదని నిందలు వేయాలని అంటారు తప్ప మరొకటి కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం విజయవాడలో వరద తగ్గుతోందని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. వరద బాధితులు సహాయం కోసం 112, 1070, 18004, 250101కి ఫోన్ చేయాలని సూచించారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు, పాలు అందించామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రకృతి విపత్తు సమయంలో నిందల కంటే ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని ఆయన అన్నారు. అవుట్లెట్ తీసుకోకపోవటం బేసిక్గా గత ప్రభుత్వం చేసి ఉండాల్సింది ఇవన్నీ కొంచెం దృష్టి పెట్టుండాల్సింది, వాళ్ళు పెట్టలేకపోయారు. సో వాళ్ళు చేయలేకపోయినా కానీ భవిష్యత్తులో ఈ రోజున ఈ సహాయ కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఇంత అకస్మాత్తుగా ఇలా వచ్చి మనం ప్రజలు ఇంత నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఈ వరద నీరు తగ్గగానే రిసీడ్ అవ్వగానే దీని మీద ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ఈ వరద నీరు వెంటనే దీని అవుట్లెట్ కాలంలో ఉండేలాగా దాని మీద ఈ ఫ్లడ్ కెనాల్స్ని ఎలా ఏర్పాటు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా ఇందాక కూడా మాట్లాడుతూ ఉంటే ఇన్ఫర్మేషన్ ఏమంటే బుడమేరుకు సంబంధించి కొంత గత ప్రభుత్వం కంప్లీట్గా విస్మరించింది ఈ ప్రాజెక్ట్స్ని. చాలా ఇప్పుడు మీరు చూస్తే మొన్న వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ మన అన్నమయ్య ప్రాంతానికి పింఛా డ్యామ్ కూడా సరిగ్గా మెయింటెనెన్స్ చేయలేక నష్టపోయారు. ఒకటి కెపాసిటీకి మించి వరదలు వచ్చినాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించి మన తెలంగాణ నుంచి పడ్డ వర్షం కానీ అవన్నీ కూడా ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక ముంపుగా ఏర్పడ్డాయి. దానితోడు ఈ అవుట్లెట్స్ లేవు, ఫ్లడ్ కెనాల్స్ సరిగ్గా నిర్మించుకోలేకపోయాం. ఒకటి మన స్టేట్ బైఫర్కేషన్ నుంచి ఇప్పుడు దాకా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా, నగరాలకు ఎలాంటి ముంపు వాటిల్లకుండా ప్రతి నగరాన్ని కూడా దీన్ని అసెస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం విజయవాడని ప్రత్యేక కోణం నుంచి దీని మీద దృష్టి పెట్టాలి. వరద బాధితుల కోసం వైఎస్ఆర్సీపీ తరపున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ₹1 సహాయం ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు బాధితులు పడుతున్న కష్టాలను స్వయంగా చూశానని తెలిపారు. వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. కూటమి ప్రభుత్వ ఘోర తప్పిదం వల్లే ఈ విపత్తు చోటు చేసుకుందని, అయినా తమపై నింద మోపే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. వరద బాధితులకు అండగా ఉండేందుకు వైఎస్ఆర్సీపీ తరపున ఉడతా భక్తిగా ₹1 సహాయం ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు, ఎన్టీఆర్ జిల్లా నేతలతో ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిన్న సమావేశమయ్యారు. కృష్ణానదికి భారీ వరదలతో విజయవాడలో తలెత్తిన పరిస్థితిపై ఆయన నాయకులతో సమీక్షించారు. మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు బాధితులు పడుతున్న కష్టాలను స్వయంగా చూశానని చెప్పారు. వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. కూటమి ప్రభుత్వ ఘోర తప్పిదం వల్లే ఈ విపత్తు చోటు చేసుకుందని, అయినా తమపై నింద మోపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. వరద బాధితులకు అండగా ఉండేందుకు వైఎస్ఆర్సీపీ తరపున ఉడతా భక్తిగా ₹1 సాయం ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, కురసాల కన్నాబాబు, మాజీ ఎమ్మెల్యేలు మలాది విష్ణు, కైలే అనిల్ కుమార్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపా శేషు, పార్టీ నాయకుడు షేక్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. వరద నీరు తగ్గిన తర్వాత రోడ్లపై మురుగు లేకుండా పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెడుతున్నామని, ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం సాధారణ స్థితికి తీసుకురావడానికి 10,000 మంది కార్మికులు అవసరమని మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీల కమిషనర్లకు వరద ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలో మంగళవారం సాయంత్రం మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు, మున్సిపల్ శాఖ డైరెక్టర్ హరినారాయణ్, టిట్కో ఎండీ సాయికాంత్ వర్మ, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర సమక్షంలో వివిధ మున్సిపల్ ఉన్నతాధికారులు, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా ఇతర మున్సిపాలిటీ నుంచి వచ్చిన 63 మందిని పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక అధికారులు నియమించారు. ఇతర మున్సిపాలిటీ నుంచి సుమారు 4,000 మంది పారిశుద్ధ్య కార్మికులను విజయవాడకు రప్పించనున్నారని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు తగ్గిన తర్వాత చేపట్టాల్సిన పారిశుద్ధ్య పనులను మంత్రి అధికారులకు వివరించారు. వరద ముంపు ప్రాంతాల్లో సురక్షితంగా బాధితులను బయటకు తరలించారని, దాదాపు బాధితులందరికీ ఆహారం అందేలా ఏర్పాట్లు చేశారని తెలియజేశారు.
వరద నీరు తగ్గిన తర్వాత రోడ్లపై మురుగు లేకుండా పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెడుతున్నారని, ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం సాధారణ స్థితికి తీసుకురావడానికి 10,000 మంది కార్మికులు అవసరమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీల కమిషనర్లకు వరద ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారని అన్నారు. ఒక్కో సచివాలయానికి ఒక్కో ప్రత్యేక అధికారి ఉంటారని, వరద నీరు తగ్గగానే ఫైర్ డిపార్ట్మెంట్తో కలిసి ట్యాంకర్లతో రోడ్లు శుభ్రం చేయాలని సూచించారు. బ్లీచింగ్, ఫాగింగ్ పనులు వెంటనే చేపట్టాలని, వైద్య ఆరోగ్య శాఖతో కలిసి మెడికల్ క్యాంపులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. సింగనగర్లోని వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ కేశినేని శివనాథ్ మంగళవారం పర్యటించారు. సింగనగర్ బ్రిడ్జిపై ఉన్న కాలినడకన వెళ్తూ బ్రిడ్జ్ కింద నీట మునిగిన ప్రాంత పరిస్థితులను పరిశీలించారు. వరద నీటిలో నడుస్తూ సహాయక చర్యలను పరిశీలించారు. బాధితులు కంగారు పడొద్దని, ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం బాధితుల్ని రక్షించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని తెలిపారు. సింగనగర్లోని వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ కేశినేని శివనాథ్ మంగళవారం పర్యటించారు. సింగనగర్ బ్రిడ్జి పైన కాలినడకన వెళ్తూ బ్రిడ్జి కింద నీట మునిగిన ప్రాంత పరిస్థితులను పరిశీలించారు. వరద నీటిలో నడుస్తూ సహాయక చర్యలు పరిశీలించారు. బాధితులు కంగారు పడవద్దని, ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం బాధితుల్ని రక్షించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందని తెలిపారు. డాబాకోట్ల సెంటర్ నుంచి నందమూరి నగర్ సాయిబాబా గుడి వరకు ట్రాక్టర్పై వెళ్లి నీట మునిగిన ప్రాంతాలను, జరుగుతున్న సహాయక చర్యలను గమనించి అవసరమైన సూచనలు అధికారులకు అందించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలబడిందని, మరింత వేగంగా సహాయక చర్యలు కొనసాగుతాయని అన్నారు. స్వచ్ఛందంగా వరద బాధితులకు సహాయం చేస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు టిప్పర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆధ్యాత్మికతను నలుదిశలా వ్యాపింపచేయటమే కాకుండా ప్రజలు విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్లకి ఇస్కాన్ విజయవాడ వారు ఎనలేని సహాయం చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వరద బాధితులకు ఇస్కాన్ విజయవాడ వారు చేస్తున్న సేవలను కొనియాడారు. వారు అందిస్తున్న సేవలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇస్కాన్ విజయవాడ వారికి ధన్యవాదాలు తెలిపారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయవాడ అస్తవ్యస్తమైంది. వరద ముంపుతో లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరద బాధితులకు ఇస్కాన్ విజయవాడ వారు ఇస్కాన్ ఫుడ్ ఫర్ లైఫ్ ద్వారా కొన్ని వేల మందికి అన్నదానం చేస్తున్నారు. కబేలా, సితారా ప్రాంతాల్లో వరద బాధితులకు ప్రసాద వితరణ చేశారు. రామలింగేశ్వర నగర్, కృష్ణలంక, చిట్టినగర్, మిల్క్ ప్రాజెక్టు ప్రాంతాల్లో ప్రసాద వితరణ చేయడం జరిగింది. రామలింగేశ్వర నగర్, కృష్ణలంక పరిసర ప్రాంతాలు నీట మునగడంతో వరద బాధితులు రామలింగేశ్వర నగర్లోని ఇస్కాన్ జగన్నాథ మందిరంలోకి వచ్చి ఉన్నారు. వారందరికీ 3 పూటల ప్రసాదాన్ని ఇస్కాన్ విజయవాడ వారు అందిస్తున్నారు. పాల ప్యాకెట్లు అందజేస్తున్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు జగన్నాథ మందిరానికి విచ్చేసి అక్కడ జరుగుతున్న సహాయక కార్యక్రమాలను పరిశీలించారు. వరద బాధితులకు ఇస్కాన్ విజయవాడ వారు చేస్తున్న సేవలను కొనియాడారు. వారు అందిస్తున్న సేవలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇస్కాన్ విజయవాడ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇక ముందు కూడా విపత్కర పరిస్థితుల్లో ఇస్కాన్ సేవలు ఎల్లప్పుడూ ఉంటాయని మందిర అధ్యక్షులు చక్రధారి దాస్ తెలియజేశారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, హిందూ సంస్కృతిని పెంపొందించడంలో ఇస్కాన్ చేసినటువంటి కృషి మనందరికీ తెలుసు. అటువంటి భక్తి భావాన్ని పెంపొందించడమే కాదు, ప్రజల కష్టాలు వచ్చినప్పుడు, వాళ్ళ సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవడం అనేటువంటి మానవత్వాన్ని కూడా అడుగడుగునా కూడా ఇస్కాన్ పనిచేస్తున్న విషయం. దానికి ఉదాహరణే ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం. గత ఈ 30-40 సంవత్సరాలనే కాదు, గత 100 సంవత్సరాల చరిత్రలో ప్రకాశం బ్యారేజీకి కృష్ణ 11,40,000 క్యూసెక్కుల నీరు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి సందర్భంలో విజయవాడ పట్టణానికి సంబంధించి ప్రజలు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నటువంటి స్థితిలో ఇస్కాన్ వాళ్ళు స్వచ్ఛందంగా స్పందించి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి, కష్టానికి తమ వంతు తాము కూడా తోడుగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈవేళ 3 స్లాట్లు మార్నింగ్ 5 ఒక్కొక్క స్లాట్కి 5,000 టిఫిన్లు అంటే 3 స్లాట్లు అంటే 3/5 15,000 ప్యాకెట్లు. విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి పట్టణంలోని 5, 6, 9 వార్డుల్లో టీడీపీ నాయకులు కూరగాయలు పంపిణీ చేశారు. వరద ముంపునకు నిరాశ్రయులైన 400 కుటుంబాలకు మంత్రి నారా లోకేష్ స్థానిక నాయకుల ద్వారా కూరగాయలు పంపిణీ చేయించారు.
ఈ సందర్భంగా గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు చేపడుతున్నట్లు తెలిపారు. వరద బాధితులను సీఎం చంద్రబాబు నాయుడు అన్ని విధాలా ఆదుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు, ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు కారంపూడి అంకమరావు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పడవల మహేష్ తదితరులు పాల్గొన్నారు. యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు సహాయ సహకారాలు అందించే విధంగా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగి సహాయ సహకారాలు, పునరావాస కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ముంపు బారిన పడిన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి త్రాగునీరు, భోజనం, పాలు సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన విజయవాడలోని లోతట్టు ప్రాంతాలను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించి ప్రజలకు ధైర్యం చెప్పారు. సీఎం చంద్రబాబు ఎంతో సమర్థవంతంగా అధికారులను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ముంపు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని శాఖలతో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ స్వయంగా ముంపు ప్రాంతాలను పరిశీలించి ప్రజలకు ధైర్యం చెబుతున్నారని అన్నారు. పర్యాటక ప్రాంతాలైన భవానీ ఐలాండ్, బేరం పార్క్ వంటివి కూడా ముంపునకు గురయ్యాయని తెలిపారు. గతంలో ఎన్నడూ విజయవాడ ప్రాంతాన్ని ఈ రకంగా ముంపుకు గురి కావడం చూడలేదన్నారు. వరద ముంపు తగ్గగానే అన్ని ప్రాంతాల్లోని ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ చేసి బాధితులకు నష్టపరిహారం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు నిన్న క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులకు, సిబ్బందికి సూచనలు చేస్తూ వరద సహాయ చర్యలను పర్యవేక్షించారు. వరదలో చిక్కుకున్న అప్పుడే పుట్టిన పసిపాపను, వారి కుటుంబ సభ్యులను బోట్ సహాయంతో స్వయంగా బయటకు తీసుకురావడం జరిగింది. వృద్ధులను, మహిళలను స్వయంగా రక్షించి పునరావాస కేంద్రాలకు తరలిస్తూ సహాయ చర్యల్లో స్వయంగా పాల్గొన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్, పోలీసు, లా అండ్ ఆర్డర్ అధికారులు, సిబ్బంది సహకారంతో లోతట్టు ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు చేస్తున్నారు. నీట మునిగిన ప్రాంతాల నుండి ప్రజలను రక్షించి పునరావాసాలకు తరలించే సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సింగ్ నగర్, నున్న పరిసర ప్రాంతాలు, ఇబ్రహీంపట్నం ఏరియాలోని నీట మునిగిన ప్రాంతాల్లోకి స్వయంగా వెళ్లి క్షేత్రస్థాయిలో అధికారులకు సూచనలిస్తూ సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఈ క్రమంలో వరదలో చిక్కుకున్న అప్పుడే పుట్టిన పసిపాపను, వారి కుటుంబ సభ్యులను బోట్ సహాయంతో స్వయంగా బయటకు తీసుకురావడం జరిగింది. వృద్ధులను, మహిళలను స్వయంగా రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించారు. భవానీపురం, చిట్టినగర్ మరియు వైఎస్ఆర్ కాలనీ ఏరియాలోని నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించి వారికి అందుతున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకుని అధికారులకు తగు సూచనలు అందించారు. ప్రభుత్వం అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతోందని కమిషనర్ తెలిపారు. వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతోందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరియు కొండ ప్రాంతాల్లో నివసించేవారు మొదలగు ప్రాంతాల్లో నివసిస్తున్న వారు సైతం ముందస్తుగా చర్యలు తీసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని పోలీస్ కమిషనర్ కోరారు. వరద బాధిత ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 8 లక్షలకు పైగా ఆహార పొట్లాలను పంపిణీ చేసినట్లు ఫుడ్ సెక్షన్ ఇన్ఛార్జ్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల సహాయంతో బాధితులందరికీ ఆహారాన్ని అందించగలిగామన్నారు. వరద బాధితులకు అందించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ఆహారాన్ని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి తరలించి అక్కడి నుంచి వరద బాధిత ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నారు. ఆహార ప్యాకెట్ల పంపిణీ బాధ్యతను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు అప్పగించారు. యార్లగడ్డ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నుంచి వరద బాధిత ప్రాంతాలకు ఆహారాన్ని శరవేగంగా పంపించి బాధితుల ఆకలి తీరుస్తున్నారు. విజయవాడలోని వరద బాధిత ప్రాంతాలతో పాటు గన్నవరం, మైలవరం నియోజకవర్గాల్లోని వరద బాధితులకు ఆహారాన్ని ఇక్కడి నుంచి సప్లై చేస్తున్నారు. పలువురు ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, టీడీపీ కార్యకర్తలు, నాయకులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు, వాలంటీర్లు ఫుడ్ పంపిణీలో పాల్పంచుకుంటున్నారు. దాదాపు 100% మందికి ఆహారం అందించగలిగారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ మంగళవారం 8.22 లక్షల ఆహార పొట్లాలు ఇక్కడికి రాగా వీటిని వాహనాల ద్వారా ఇక్కడి నుండి వరద బాధిత ప్రాంతాలకు తరలించి బాధితులకు అందించామని తెలిపారు. ఉదయం అల్పాహారంగా 7.04 లక్షల ప్యాకెట్లు పంపించినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల సహకారంతో బాధితులందరికీ ఆహారాన్ని అందించగలిగామని పేర్కొన్నారు. విజయవాడలోని వరద బాధితులకు వైఎస్ఆర్సీపీ తరపున ₹1 కోటి సహాయం చేయబోతున్నామని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. మంగళవారం విజయవాడ బ్రాహ్మణ వీధిలోని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ క్యాంప్ ఆఫీసులో పార్టీ నేతలు వెల్లంపల్లి, సామినేని ఉదయభానుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
పార్టీ తరపున ఈరోజు ఉదయం 1,00,000 పాల ప్యాకెట్లు 2 లక్షల వాటర్ బాటిళ్లు పంపిణీ చేస్తామని, స్థానిక అవసరాలు గుర్తించి పార్టీ నుంచి సహాయం అందిస్తామని, మొత్తం ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు. పార్టీ విరాళంగా పార్టీ ఆర్థిక సహాయాన్ని క్షతగాతులకు చేయాలని, అందులో రేపు ఉదయాన్నే 1,00,000 పాల ప్యాకెట్లని, 2 లక్షల వాటర్ బాటిల్స్ని ముందుగా రేపు ఉదయం పార్టీ తరఫున ఎవరైతే ఇబ్బందులు పడుతున్నాయో ప్రధానికి అందించాలని, తదుపరి ఆయా వార్డుల్లో ఉన్న మా నాయకులు మా పెద్దలు అందరూ కూడా ఆ ప్రాంతంలో ఏం అవసరాలు ఉన్నాయో తెలుసుకుని వాటికి కూడా ఇంకా మళ్ళీ పెద్ద ఎత్తున సహాయం చేయాలని నిశ్చయించడం జరిగింది. రేపు ఉదయం 6 గంటల నుంచే ఈ సహాయ కార్యక్రమాలని వీరికి అందించే ఏర్పాటుని రేపు చేస్తాం. ఇకపోతే గత 2-3 రోజుల నుంచి ముఖ్యమంత్రి గారు ఆయన పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయన చెప్పిన మాటల్ని వాటిని టీవీలో చూస్తాను. మనకు ముందుగా ఫోర్కాస్ట్ వచ్చినప్పుడు ముందుగా ఏ ప్రభుత్వం అయినా సరే కామన్ సెన్స్ పాయింట్ ఇది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి 11.50 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదిలారని, దీనివల్ల అనేక ప్రాంతాల్లో నీరు చేరిందని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. వరద నీరు పొలాలను ముంచెత్తడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. రైతుల సమస్యలను రానున్న పార్లమెంట్ సమావేశాల్లో చర్చిస్తామని, కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అరగోలును, రామన్నగూడెం గ్రామాల్లోని వరద ప్రభావిత పంట పొలాలను ఎంపీ వల్లభనేని బాలశౌరి నిన్న పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వరద ప్రభావంతో మునిగిన పంట పొలాలను స్థానిక నేతలతో కలిసి పరిశీలించడం జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 11.5 లక్షల క్యూసెక్కుల నీరు బ్యారేజీ దిగువకు వదిలారని అన్నారు. వరద నీటితో పంట పొలాలు మునిగాయని, రైతులు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి వరి నాట్లు వేశారని, ₹1 కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. రైతులు తీవ్రంగా నష్టపోయారని, రైతుల నష్టాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. బుడమేరు కట్టల బలోపేతం కోసం కృషి చేస్తానని, నాబార్డు నిధుల నుండి స్థానిక రైతు సంఘాల నేతలతో చర్చించి వాటి పరిష్కారం కోసం పనిచేస్తానన్నారు. రైతు సమస్యలను రానున్న పార్లమెంటు సమావేశంలో చర్చిస్తామని, కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని తెలియజేశారు. వరల్డ్ బ్యాంక్ నిధుల నుంచి కానివ్వండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధుల నుంచి కానివ్వండి, కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ కృష్ణా డెల్టా మొత్తాన్నిటికి కూడా ఎక్కడెక్కడైతే సమస్య ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా, ఈ బండ్స్ అన్నిటిని కూడా స్ట్రెంథనింగ్ చేస్తే తప్పితే ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఇవన్నీ కూడా మునిగిపోవడానికి ఆస్కారం ఉంది. ఈరోజు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు 12 లక్షల క్యూసెక్స్ వాటరు మనకి ఈరోజు ప్రకాశం బ్యారేజ్ నుంచి డిశ్చార్జ్ అయింది. మరి దాదాపుగా ఎప్పుడు చరిత్రలో లేనంత విధంగా కూడా మొత్తం అన్నీ ముంపుకు గురైనాయి. దీనికి ప్రధాన కారణం మనం అనుకున్నట్లుగానే ఈ బండ్స్ అన్నిటిని కూడా స్ట్రెంథనింగ్ చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో, అలాగే పవన్ కళ్యాణ్ గారు దృష్టికి ఇవన్నీ కూడా మేము అందరం తీసుకెళ్తాం. ఎమ్మెల్యేలు అలాగే పార్లమెంటు సభ్యులు అందరం కూడా తీసుకెళ్తాం. దీని మీద ఒక విస్తృతమైనటువంటి ఒక చర్చ జరగాలి. అలాగే గ్రామ స్థాయిల్లో కూడా ఈ నీటి సంఘాల వాళ్ళని కూడా ప్రోత్సహించి వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ మొత్తాన్ని కూడా తీసుకొని ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కానివ్వండి, నీటి సంఘాల వాళ్ళు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి నాయకులైతే కానివ్వండి, వాళ్ళ యొక్క సలహాలు సూచనల ప్రకారంగా మంచి ప్రపోజల్స్ తయారు చేసి తప్పకుండా మరి వరల్డ్ బ్యాంకు, నాబార్డు నిధులు తీసుకొచ్చి రానున్న 1-2 సంవత్సరాల్లో వీటిలన్నింటిని కూడా బలోపేతం చేస్తే తప్పితే రైతాంగానికి మనం వేరే పని చేసేది ఏమి ఉండదు. ఈరోజు దాదాపు ఎకరానికి 15,000 రూపాయలు నుంచి 20,000 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు. కానీ ₹1 కూడా వాళ్ళకి చేతికి అందేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. వరద బాధితులకు విరాళాలు ఇచ్చేందుకు టాలీవుడ్ కదిలింది. సినీ నటుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ₹1 విరాళం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అలాగే నందమూరి బాలకృష్ణ, మహేష్ బాబు 2 తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు సీఎం సహాయ నిధికి ఇవ్వనున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలకు 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 2-3 రోజులుగా అతి భారీ వర్షపాతం నమోదైంది.
వరదలు పోటెత్తడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. తాజా పరిణామాల నేపథ్యంలో సినీ తారలు ముందుకొచ్చి తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే నటులు జూనియర్ ఎన్టీఆర్, విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ తమ వంతుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు విరాళం ప్రకటించారు. సినీ నటులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు. బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 కోటి విరాళం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. నేడు సీఎం నారా చంద్రబాబు నాయుడును కలిసి ఈ మేరకు చెక్కు అందజేయనున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం నందమూరి బాలకృష్ణ భారీ విరాళం ప్రకటించారు. తెలంగాణ, ఏపీ సీఎం సహాయ నిధికి 50 లక్షల చొప్పున ₹1 కోటి విరాళంగా ప్రకటించారు. తన బాధ్యతగా బాధితుల సహాయార్థం విరాళం అందిస్తున్నట్లు తెలిపారు. సినీ నటుడు మహేష్ బాబు సైతం భారీగా విరాళం ప్రకటిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. 2 తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు సీఎం సహాయ నిధికి ఇవ్వనున్నారు. మొత్తంగా ₹1 కోటి విరాళం ప్రకటించారు. ప్రభుత్వాలు చేపడుతున్న సహాయక చర్యలకు సమిష్టిగా మద్దతు ఇద్దామని పిలుపునిచ్చారు. ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వరద బాధితులకు సహాయం చేయాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చింది. దాతలకు సమాచారం అందించేందుకు హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. ఆన్లైన్ చెల్లింపుల ద్వారా కూడా సహాయం చేయవచ్చునని అధికారులు తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావటం అభినందనీయమని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రశంసించారు. వరద బాధితులు భయాందోళనకు గురికావద్దని రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసిందని ఆయన భరోసా ఇచ్చారు. డాక్టర్ చింతా రంగధామారావు చారిటబుల్ ట్రస్ట్ సెల్ హెల్త్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ చింతా రవికుమార్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట మండలం బుధవాడ వరద బాధితులకు 200 చీరలు, 200 దుప్పట్లు జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకు ట్రస్టు ప్రతినిధి అజయ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ వరద వలన ప్రజలు తీవ్రంగా నష్టపోవడం జరిగిందని అన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో శ్రమిస్తోందని తెలిపారు. వరద బాధితులు భయాందోళనకు గురికావద్దని రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసిందని ఆయన భరోసా ఇచ్చారు. చింతా రంగరామారావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రత్యేకంగా చింతా రవికుమార్ గారు 200 మందికి బాగాను దుప్పట్లు, చీరలు ఉచితంగా పంపిణీ జరుగుతూ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేకంగా బోధవాడ గ్రామంలో పూర్తిగా నీళ్ళతో ఇబ్బంది పడ్డారు వల్ల. అనంతరం ట్రస్టు ప్రతినిధి కొల్లి అజయ్ రమాకాంత్ మాట్లాడుతూ డాక్టర్ చింతా రంగధామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇందులో భాగంగా తమ ట్రస్ట్ తరపున వరద బాధితులకు చీరలు, దుప్పట్లు అందజేసినట్లు పేర్కొన్నారు. హుదూద్ తుఫాన్ సమయంలో 100 టన్నుల కూరగాయలు, పుష్కరాల సమయంలో భక్తులకు ఉచితంగా భోజన సదుపాయాలు కల్పించడమైందని అన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఏదైతే ఇదందరూ ప్రజల యొక్క సామాజిక బాధ్యత, ప్రభుత్వాలు కొంతమేర చేయగలిగితే ప్రజలు కూడా ఇందులో భాగస్వామ్యమై ఏదైతే స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, లయన్స్ క్లబ్లు, అలాగే చారిటబుల్ ట్రస్టులు అందరూ కూడా ఇందులో భాగస్వామ్యమై ప్రజలను ఆదుకోవాలని ఒక మంచి సదుద్దేశంతో విజయవాడ నుంచి రంగనాథ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు జగ్గయ్యపేటలో 200 మందికి చీరలు, దుప్పట్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం. ఈ చారిటబుల్ ట్రస్ట్ గతంలో కూడా ఏదైతే హుదూద్ తుఫాన్ టైంలో కానివ్వండి, పుష్కరాల టైంలో కానివ్వండి ఎప్పుడు కూడా సర్వీస్ చేస్తున్నటువంటి ఈ చారిటబుల్ ట్రస్ట్ని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. ఈ నెల 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు 25 రోజుల పాటు విజయవాడ శివరామ క్షేత్రంలో శతసహస్రమోదిక శ్రీ లక్ష్మీ గణపతి హవనం నిర్వహిస్తున్నట్లు ధర్మాధికారి సిష్లా హనుమత్ ప్రసాద్ తెలిపారు. ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు శతసహస్ర సంఖ్యాక మోదక హవనం, గణపతి పూజ, గణపతి ఆధ్వర్య శీర్షోపనిషత్ పారాయణ, సహస్రనామార్చన, మంగళహారతి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆకాంక్షించారు. విజయవాడ శివరామ క్షేత్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో శివరామ క్షేత్ర ధర్మాధికారి సిస్లా హనుమత్ ప్రసాద్, ధూళిపాళ రామకృష్ణ, అడ్మినిస్ట్రేటర్ పిఏ మురళి మాట్లాడుతూ శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం వల్ల సన్యాశ్రమ సువర్ణ భారతీ మహోత్సవాల సందర్భంగా శతసహస్ర మోదక శ్రీ లక్ష్మీ గణపతి హవనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు 25 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఉదయం 8:30 నుండి 11 గంటల వరకు శతసహస్ర సంఖ్యగా మోదక వాహనం, గణపతి పూజ, గణపతి అధ్వర్వ శీర్షోపనిషత్తు పారాయణ, సహస్రనామార్చన, మంగళహారతి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించి జగద్గురువులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వార్ల అనుగ్రహాశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా శతసహస్ర మోదక శ్రీ లక్ష్మీ గణపతి హవనం గురించి వివరించారు. అంతకుముందు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల భాద్రపద మాసంలో జగద్గురువులు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ సన్నిధానం వారి యొక్క ఆదేశాల ప్రకారం ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మానవాళి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ విపత్కర పరిస్థితుల నుండి బయటపడి భగవద్ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది గురు అనుగ్రహాన్ని పొంది వారి జీవితాల్లో సరైనటువంటి మార్గనిర్దేశాన్ని జరుపుకోవటానికై 1,00,000 మోదక గణపతి లక్ష్మీ గణపతి హోమాన్ని ఇక్కడ రేపు 5వ తేదీ సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 25 రోజుల పాటు 29/9/24వ తేదీ వరకు రోజుకి 4,000 సంఖ్యగా 25 రోజుల పాటు 1,00,000 గణపతి హవనాన్ని గణపతి మంత్ర హవనం ఇక్కడ నూతనంగా దాని నిమిత్తంగా ఒక యాగశాలను కూడా నిర్మాణం చేయటం జరిగింది. ఇది చేయడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఏమీ మనం వర్ణించక్కర్లేదు. ప్రస్తుత పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక రకమైన అలజడి ఉంది. మానవులు ప్రశాంతంగా లేరు. అనేక దేశాల్లో చూస్తున్నాం, మన పక్క దేశాల్లో, కొంచెం దూరంగా ఉన్న దేశాల్లో, మన దేశంలో కూడా ప్రకృతి విపత్తులు ఇలాంటివన్నీ చాలా చూస్తున్నాం. అందువల్ల వీటన్నింటినీ కూడా అణచి, అంటే వీటన్నిటిని కూడా సద్దుమణగింపజేసి అందరూ ప్రశాంతంగా హాయిగా సుఖ సంతోషాలతో ఉండడానికి మళ్ళీ మార్గం కావాలి మనకి. ఎందుకంటే ఈ ప్రకృతి విపత్తుల వల్ల ఎంతో నష్టం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు పంటలు పండించే వాళ్ళందరూ కూడా నష్టపోయారు. అన్నదాత నష్టపోయాడు. అన్నం ఎలా దొరుకుతుంది? ముఖ్యంగా కావాల్సిన ప్రతివాడికి ఆహారం. ఇవాళ వరద వచ్చిందంటే అందరూ కూడా అల్లాడిపోతున్నారు, మంచినీళ్ళు కావాలి, భోజనం కావాలి అని. ఇలాంటివి ఎన్నో, అంటే సామాన్యమైన వాటి దగ్గర నుంచి అనేక రకాలైనటువంటివి. ఈ సమస్యలన్నిటికీ పరిహారం ఏమిటి అనేది పెద్దలు నిర్ణయించినటువంటి విధానం.